నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి ఇది చాలా కీలకమైనటువంటి వీడియో దయచేసి ₹1,00,000 రుణమాఫీ ఎవరెవరికైతే కాలేదో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి రుణమాఫీ పైన ఎవరెవరికైతే డౌట్ ఉన్నదో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే అనేక మంది మాకు కూడా కాల్స్ చేస్తూ ఉన్నారు చాలా మంది మెసేజ్లు పెడతా ఉన్నారు అన్న రుణమాఫీ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉన్నదా మరి దాదాపు 3 విడతలకు సంబంధించినటువంటి విషయంలో గతంలో వాళ్ళు 31,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించడానికి రెడీగా ఉన్నాం సో ఫస్ట్ విడత ఏమో ₹1,00,000 కింద ఎవరికైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మాఫీ జరుగుతుందంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు రెండో విడతలో 1,50,000 కంటే కింద ఉన్నటువంటి రైతులకు మళ్ళీ రుణాలు మాఫీ చేస్తామనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినారు సో మూడో దఫం వచ్చేసి దాదాపు 2 లక్షలకు సంబంధించిన రుణాలను మాఫీ చేస్తామంటూ చాలా క్లియర్ గా తెరపైకి తీసుకొచ్చినారు సో ఇక్కడ పాయింట్ ఏంది సో రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్పినది కానీ రుణమాఫీలో బడ్జెట్ చూసుకుంటే కేవలం 26,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించినటువంటి పరిస్థితి సో రుణమాఫీ కట్ ఆఫ్స్ ఎట్లా ఉండొచ్చు మరి అందరికీ రుణమాఫీ జరిగేటటువంటి సిచ్యువేషన్ ఉందా అసలు రుణమాఫీకి సంబంధించిన అంశం ఏ విధంగా ఉండొచ్చు అంటే కూడా చాలా మంది మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు మెసేజ్లు కూడా పెడుతున్నటువంటి సిచ్యువేషన్ చాలా క్లియర్ గా వాళ్ళకి క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం అయితే మాకున్నటువంటి సమాచారం ప్రకారం సో కొంత బయట నడుస్తున్నటువంటి డిస్కషన్ ని మీతో షేర్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా సో దాదాపు 2018కి సంబంధించి డిసెంబర్ 12వ తారీఖు తర్వాత ఎవరైతే రుణాలు తీసుకున్నారో మీ పట్టా పాస్బుక్ పెట్టి లేకపోతే మీకు సంబంధించిన బంగారాన్ని పెట్టి ఎవరైతే రుణాలు తీసుకున్నారో సో బంగారం పక్కన పెట్టినా కూడా పట్టా పాస్బుక్ ఫస్ట్ వ్యవసాయానికి సంబంధించిన అంశంలో పట్టా పాస్ పుస్తకము బ్యాంక్ లో పెట్టి రుణాలు తెచ్చుకున్నటువంటి వ్యక్తులకు అందరికీ కూడా మాఫీ జరుగుతుంది దాదాపు 2 లక్షల రుణాలు తీసుకున్నటువంటి రైతులు 70 లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆ 70 లక్షల మందిలో సుమారు 8 లక్షల నుండి 9 లక్షల మందికి సో కొంత రేషన్ కార్డు లేదు అనేటటువంటి ఒక అంశం తెరపైకి వచ్చినది రేషన్ కార్డు లేకపోయినా కూడా రుణమాఫీ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది పెద్ద ప్రాబ్లం లేదనేటటువంటి ఒక అంశాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చినది కానీ ఇక్కడ పాయింట్ ఏంది సో లక్ష కంటే కింద ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా రుణమాఫీ జరుగుతుంది జూలై 18వ తారీఖు దాదాపు మేము ఎంత 11,000 కోట్ల రూపాయలు కదా సో 11,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో జమ చేయడానికి రెడీగా ఉన్నాము ఇక మీ మాఫీ జరిగిందంటూ కూడా చాలా క్లియర్ గా కాంగ్రెస్ ప్రభుత్వము బ్యాంక్ అకౌంట్లలో ఆల్రెడీ ఆ డబ్బును జమ కూర్చేటటువంటి ప్రయత్నం కూడా చేసినారు కానీ సీన్ కట్ చేస్తే దాదాపు 18,000 మంది రైతులకు రుణమాఫీ కాలేదు 1,00,000 కంటే కింద ఉన్నటువంటి రైతులు అంటే 1,00,000 రుణం తీసుకున్నటువంటి రైతులకు 18,000 మందికి రుణమాఫీ కానటువంటి సిచ్యువేషన్ సో ఇక్కడ పాయింట్ ఏంది ఈ 18,000 మంది రైతులకు కాకపోవడానికి రీజన్ ఏంది అసలు ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పి ఆరాధిస్తే కొన్ని గ్రామాటికల్ మిస్టేక్స్ బయటపడుతున్న పరిస్థితి బ్యాంక్ అధికారులు సరిగ్గా పేర్లు చెక్ చేయలేదని సో వాళ్ళ దగ్గర కొంత లోపం జరిగిందని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళ పేర్లు రాలేదని లేకపోతే కొంత వైట్ రేషన్ కార్డు ఉండి సో ఒకటే రేషన్ కార్డు పైన భార్యాభర్త ఇద్దరు కూడా లోన్ తీసుకున్నారు అట్లా కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కాలేదని అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చింది కానీ ఇక్కడ పాయింట్ ఏంది సరే అక్కడ 18,000 మంది రైతులకు రుణమాఫీ కాలేదు మరి మా అకౌంట్ లో పైసలు పడ్డాయని చెప్తున్నారు కానీ మరి ఆ పైసలన్నీ ఉంటాయా సో నెక్స్ట్ ఫర్దర్ గా ఏమైనా అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉందా ఆల్రెడీ 11,000 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ తోటి సో ఇంతమంది రైతులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా పోవాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళందరూ కూడా మాఫీ కావాలని అనే ఒక ఎస్టిమేషన్ తోటే బ్యాంక్ అకౌంట్లలో డబ్బు వేసినట్టున్నారు కదా మరి ఆ డబ్బు అట్లనే ఉంటుందా లేకపోతే మళ్ళీ రిటర్న్ అయిపోయిందా అంటే దాదాపు 8 కోట్ల రూపాయల డబ్బు అంటే 18,000 మంది రైతులకు రుణాలు మాఫీ కాలేదు కదా ఆ మాఫీలు కానటువంటి డబ్బులు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి యాజ్ ఇట్ ఈస్ బ్యాంక్ లో చేరినటువంటి డబ్బులు మళ్ళీ రిటర్న్ కొట్టేసినారట 8 కోట్ల రూపాయలు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తా నా పేరు మీద ఒక 60,000 రుణం ఉన్నది అప్పుడు ఏం చేసిన 60,000కి సంబంధించిన నా బ్యాంక్ అకౌంట్ లో 60,000 రూపాయలు కొట్టేసినారు కానీ టెక్నికల్ ఇష్యూ వల్ల నాకు మాఫీ కాలేదు అప్పుడు ఏమైంది నాకు నా బ్యాంక్ లో పడ్డటువంటి 60,000 కూడా మళ్ళీ రిటర్న్ అయిపోయింది అన్నట్టు అంటే నా పైసలు మళ్ళీ వెళ్ళిపోయింది మాఫీ కావాలి కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కాలేదు సో ఆ రిటర్న్ అయినటువంటి డబ్బులు దాదాపు 8 కోట్ల రూపాయలట సో ఇక్కడ క్లియర్ కట్ పాయింట్స్ ఏంటంటే 31,000 కోట్ల రూపాయలు అని చెప్పినారు కానీ 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ నే రుణమాఫీని తెరపైకి తీసుకొచ్చిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం అంటే 18,000 మంది రైతులకు రుణమాఫీ జరిగే అవకాశం ఉందా
అసలు జరిగేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చా అనే చర్చ కూడా తెరపైకి వస్తున్నది. తర్వాత ఇంకో ఆప్షన్ ఏంటి, సరే 18,000 మంది రైతులకు జరగవచ్చు, ఎందుకంటే 8 కోట్ల రూపాయలు ఆల్రెడీ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది కాబట్టి. సో రెండో దఫలో 1,50,000 కంటే కింద ఉన్నటువంటి రైతులకు మళ్ళీ మాఫీ జరుగుతుంది కాబట్టి, సో వాళ్ళ పేర్లు మళ్ళీ ఈ 1,00,000 రూపాయల కంటే కింద ఉన్నటువంటి వ్యక్తులకు కానటువంటి వాళ్ళకి సెకండ్ విడతలో వాళ్ళ పేర్లు యాడ్ చేసి, సో అటు 1,50,000 కంటే కింద ఉన్నటువంటి వాళ్ళకు సెకండ్ విడత, తర్వాత ఫస్ట్ లో ఎవరెవరికైతే జరగలేదో వీళ్ళిద్దరికి కూడా ఒకేసారి మాఫీ చేయొచ్చు అనే ఒక కోణం కూడా తెరపైకి వస్తున్నది. సరే జరగనటువంటి వాళ్ళకు జరగవచ్చు, సరే ఇది ఒక పాయింట్. కానీ వీళ్ళ బడ్జెట్ ఎంత, 31,000 కోట్ల రూపాయలు కదా. అంటే దాదాపు 70 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ జరగాలంటే ఎస్టిమేషన్ బడ్జెట్ ఇంత పెట్టుకున్నారు. కానీ వాళ్ళు చేసినటువంటి బడ్జెట్ 26,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 5,000 కోట్ల రూపాయలు తగ్గించినారు. ఎందుకు తగ్గించినారు, తగ్గించడానికి గల కారణం ఏంది? సో ఇక్కడే చాలా మందికి అనుమానం వస్తున్నది. అంటే రుణమాఫీకి సంబంధించిన విషయంలో కట్ ఆఫ్స్ ఉండొచ్చు, అందరికీ రుణాలు మాఫీ అయ్యేటటువంటి సిచ్యువేషన్ లేదు. దాదాపు 15 నుండి 18% రుణాలను కట్ ఆఫ్ చేసేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. తర్వాత ఈ 18,000 మంది రైతులకు కూడా రుణాలు మాఫీ జరిగేటటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. ఎందుకంటే ఈ 8 కోట్ల రూపాయలు సో రెండో దఫాలో యాడ్ చేస్తే సో డబ్బులు కూడా కొంత ఆదా అవుతుంది కదా. ఈ ప్లానింగ్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు కదా. సో వినబడుతున్న చర్చ ఇదే, ఎవరెవరికైతే 1,00,000 కంటే కింద ఉన్నటువంటి రైతులకు రుణాలు మాఫీ కాలేదో సో వాళ్ళకు కానట్టే లెక్క అనే ఒక చర్చ వినబడుతున్నది. చాలా మంది మాట్లాడుకుంటున్నటువంటి అంశాన్ని నేను మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. అంటే ఎందుకంటే వీళ్ళు బడ్జెట్ చాలా తక్కువ చెప్పినారు. వీళ్ళ ఎస్టిమేషన్ బడ్జెట్ ఎంత మీరు గూగుల్లో కొట్టి వస్తుంది. ఇప్పుడు గూగుల్లో రుణమాఫీ బడ్జెట్ ఇన్ తెలంగాణ అంటే 31,000 కోట్ల రూపాయల బడ్జెట్ వస్తుంది. కానీ వీళ్ళు అఫీషియల్ అనౌన్స్ చేసింది ఎంత, 26,000 కోట్ల రూపాయలు మాత్రమే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసినారు. సరే ఫస్ట్ దఫలో ఆల్రెడీ 11,000 కోట్లు ఇచ్చినారు కాబట్టి సో అక్కడ 11,000 కోట్లు ఇస్తే ఫస్ట్ దఫలో వీళ్ళు దాదాపు మైనస్ చేయాల్సింది 5,000 కోట్లే కదా. మరి 11,000 కోట్లు అయినప్పుడు 11,000 కోట్లు మైనస్ చేసి మిగతాయి చెప్పాలి కదా. మరి ఇక్కడ కూడా లోపం కనబడుతున్నది కదా. అంటే కట్ ఆఫ్స్ చేసేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. రానటువంటి వాళ్లకు రానట్టే లెక్క అనే ఒక చర్చ వినబడుతున్నది. తర్వాత ఇదే రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో ఎవరెవరు పేర్లు అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాలేదో లేకపోతే వేరే వేరే ఇబ్బందుల వల్ల రాలేదో వాళ్ళకు కూడా వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు అనే కోణం వినబడుతున్నది. ఎందుకంటే డిసెంబర్ తర్వాత 2018 ఇప్పటిదాకా తీసుకున్నటువంటి వాళ్ళు 70 లక్షల మంది ఉన్నారు. సో ఎస్టిమేషన్ బడ్జెట్ ఇంత వేసుకున్నారు. వీళ్ళు చేసినటువంటి తప్పిదం తర్వాత 26,000 కోట్ల రూపాయలు అంటే 5,000 కోట్ల రూపాయలు తక్కువ చేసిన బడ్జెట్ అంటే ఖచ్చితంగా రుణమాఫీ అందరికి రాదు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. మరి ఎవరికి రావచ్చున్న రుణమాఫీ, ఎట్లా ఉండొచ్చు సిచ్యువేషన్ అంటే ఒక్కింట్లో ఒక్కొల్లకే అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినారు. సో క్యాలిక్యులేషన్ వీళ్ళు చేసినంత ఒక్కింట్లో ఇద్దరిని కూడా క్యాలిక్యులేట్ చేసినట్టు అంటే ఎస్టిమేషన్ ఎంతమందికి రావచ్చు, ఎస్టిమేషన్ ఎట్లా ఉండొచ్చు సిచ్యువేషన్ అంటే 70 లక్షల మంది ఉన్నారనే క్యాలిక్యులేషన్ చేసుకున్నారు. కానీ తర్వాత రిట్రై చేసి పూర్తి స్థాయిలో డేటా తీస్తే ఒక్కింట్లో ఇద్దరికి కూడా రుణాలు ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి, ఒక్కింట్లో ఒక్కళ్ళకి మాత్రమే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలనే అంశం ఒకటి. తర్వాత గవర్నమెంట్ ఉద్యోగులకు రుణమాఫీ రాదు అనేటటువంటి ఇంకో అంశము. తర్వాత రాజకీయ నాయకులు రుణమాఫీ రాదు అనేటటువంటి మూడో అంశము. తర్వాత నాలుగో పాయింట్ ఏంది, ఎవరైతే పన్నులు కడతా ఉన్నారో అధిక పన్నులు కట్టేటటువంటి వ్యక్తులకు రుణమాఫీ కాదు. ఈ 4 ఆప్షన్ ని అనుగుణంలోకి తీసుకొని దాదాపు 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని తెరపైకి తీసుకొచ్చినారు. ఇంకో పాయింట్ ఏంది, చాలా మంది జాబ్ హోల్డర్స్ కూడా మమ్మల్ని అడుగుతున్నారు, మరి నాకు గవర్నమెంట్ కొలువు ఉన్నది, నాకు వచ్చే జీతం 40,000 50,000 మాత్రమేనా, నాకు వస్తుందా, నేను వ్యవసాయమే చేస్తున్నా అని చెప్పి చాలా మంది అడుగుతున్నటువంటి పాయింట్. సో 50,000 కంటే కిందుండి వ్యవసాయ ఖాతాలో పట్టా పాస్ పుస్తకం ఉంటే వాళ్ళకు కూడా రుణమాఫీ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నవి. ఎందుకంటే 1,00,000 రూపాయల కంటే పై చిలుకున్నటువంటి శాలరీస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి రుణమాఫీ లేదు అనే ఒక అంశం కూడా తెరపైకి వస్తున్నది. అంటే ప్రభుత్వం నుండి జీతాలు తీసుకునేటటువంటి వ్యక్తులకు లిమిటేషన్ పెట్టినారు. 30,000 40,000 కంటే కింద జీతం ఉండాలా, వాళ్ళ పేర్లు మళ్ళీ వాళ్ళ ఖాతా పాస్ పుస్తకంలో ఉండాలా, వాళ్ళు వ్యవసాయం చేసేటటువంటి ఖాతాలో వాళ్ళ లెక్కాపత్రం ఉండాలా, అయితేనే వాళ్లకు రుణమాఫీ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ లిమిటేషన్ మాత్రం కనబడుతున్నది. ఆ లిమిటేషన్ చాలా ఓవర్ వ్యూలో కనబడుతున్నటువంటి పరిస్థితి. సో అనిల్, ఎట్లా ఈ రుణమాఫీకి సంబంధించిన విషయంలో చాలా క్లియర్ గా పాయింట్ ఒకటి చెప్పే ప్రయత్నం చేయి నువ్వు కూడా. ఎందుకంటే చాలా మంది అడుగుతున్న పాయింట్ ఒకటే. సో 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ వీళ్ళు తెరపైకి తీసుకొచ్చినారు. కానీ ఉన్నటువంటి అంశం 31,000 కోట్ల రూపాయలు. సో ఎట్లుండొచ్చు సిచ్యువేషన్, సో కట్ ఆఫ్స్ ఎట్లా, నేను చెప్పిన పాయింట్ లోనే సో ఎవరికైతే 18,000 మందికి కాలేదో సో చాలా క్లియర్ గా వాళ్ళకి కానట్టేనా, లేకపోతే మళ్ళా 1,50,000 రూపాయల బడ్జెట్ ని ఎవరెవరైతే రుణాలు సెకండ్ దఫలో 1,50,000 తీసుకున్నారో
సో వాళ్ళకి కూడా అందరికీ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడకపోవచ్చు, అక్కడ కూడా టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు కదా. సో అక్కడ 10,000 మంది రైతులు కాకపోవచ్చు, అంటే కానీ వాళ్ళకి కానట్టేనా ఇక. ఇప్పుడు మనం ఇప్పుడు దాదాపు చూసుకున్నట్లయితే 1 lakh బిలో ఉన్న వాళ్ళకి కూడా 80% అయింది, అంటే ఒక 20% వాళ్ళైతే మిగిలిపోయారు. దానికి సంబంధించిన అమౌంట్ 8,000 కోట్లు ఏవైతే రిటర్న్ కూడా గవర్నమెంట్ 8 కోట్ల రూపాయలు అయితే రిటర్న్ కూడా ఇస్తా ఉంది, ఆర్బీఐ బ్యాంక్ ఇస్తా ఉంది. అదే విధంగా ఇప్పుడు అదే ఇష్యూ మళ్ళీ 1 అంటే 1.5 లక్ష ఎవరైతే తీసుకున్నా అక్కడ కూడా అదే ఇష్యూ అవుతుంది. మళ్ళీ తర్వాత 2 lakhs వేయకుండా అదే ఇష్యూ కంటిన్యూ అయితే ఉంటుంది. ఇప్పుడు తక్కువ కాబట్టి 8 కోట్ల రూపాయలు. తర్వాత అదే విధంగా చూసుకున్నట్లయితే మొత్తానికైతే ఓవరాల్ గా వీళ్ళు 70 నుండి 80% రుణమాఫీ చేయడానికి అయితే ప్రయత్నిస్తా ఉన్నారు. ఎందుకంటే 5,000 కోట్ల రూపాయలు ఇప్పుడు బడ్జెట్ లో కూడా నువ్వు అన్నట్టుగా 26,000 కోట్ల రూపాయలు పెట్టారు, 31,000 కోట్ల రూపాయలు మనకి చూపించారు కాబట్టి 5,000 కోట్లు వాళ్ళే చెప్పారు. చెప్పింది 31,000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీకి బడ్జెట్ కేటాయిస్తామని చెప్పినారు. కానీ సీన్ కట్ చేస్తే అసెంబ్లీలో 26,000 కోట్ల రూపాయలు, అంటే 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని వీళ్ళు తగ్గించినారు. పాయింట్ తర్వాత లెక్క చేస్తే కొన్ని గ్రామాటికల్ మిస్టేక్స్ వచ్చినాయి. సో వీళ్ళకి రాదు గవర్నమెంట్ ఉద్యోగులకు వీళ్ళకి రాదని చెప్పి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మా పాయింట్ ఒకటే, 18,000 మంది రైతులకు ఫస్ట్ విడతలో రుణమాఫీ కాలేదు. వాళ్ళకి ఇస్తారా లేదా? ఎందుకంటే 8 కోట్ల రూపాయలు బడ్జెట్ రిటర్న్ అయిపోయింది. ఆర్బీఐ బ్యాంక్ అధికారులతో మాట్లాడి మళ్ళీ రిట్రై చేసి వాళ్ళకి పంపిస్తా అంటున్నారు. నువ్వు ఇస్తావా ఇయ్యవా అని అంటే ఇస్తామని చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇయ్యమని అయితే ఎక్కడ చెప్పరు, ఎందుకంటే మేము హామీ ఇచ్చినాం కాబట్టి ఇస్తామని చెప్తారు. ఈ తప్పు ఉంది ఆ తప్పు ఉంది, ఈ మండల ఆఫీస్ కానివో ఈ కలెక్టర్ ఆఫీస్ కానీ తిప్పిస్తా ఉంటారు అన్నమాట రైతుల్ని. ఇప్పుడు ఈ రైతులు ఏమనుకోవాలి, అరే మాకు ఇస్తా అన్నారు, డబ్బులు ఇస్తా అన్నారు, అరే మాదే తప్పిదం ఉంది, రైతుల మీదే తప్పు మోపేటట్టు తీసుకుపోయేటట్టే చూస్తారు. ఎందుకంటే వీళ్ళు తిరగాలి, మిస్టేక్ చేసినామని తిరగాలి. ఇప్పుడు మండల ఆఫీస్ కి పోతారు, ఆడ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోతారు. కావాలని లిమిటేషన్ పెట్టారు అనుకుంటున్నావా? ఎట్లా కావాలని లిమిటేషన్ పెట్టిరని అనుకోవట్లేదన్న. ఏంటంటే బడ్జెట్ తక్కువ ఉంది, వీళ్ళు ఏంటంటే మొత్తం ఇది ఏంటంటే సవాల్గా చేస్తున్న పని రేవంత్ రెడ్డి. ఆ సవాళ్ళల్లో ఇక్కడ ఎవరు కూడా నిజమైన రైతులకు అందాలని ఎవరు చూడట్లేదు. ఏదైతే సవాల్ ఇచ్చారో మేము చేయాలి పడేయాలన్నట్టు. 18,000 మందికి రుణమాఫీ కాలేదు కదా, ఇప్పుడు మీరు 18,000 మందికి ఇంకా పూర్తి సేవ చేయలేదు కదా. ఎవరు చెప్పారు? ఫస్ట్ విడత ఇచ్చేసినామంటారు కాంగ్రెస్ వాళ్ళు, అంత అయిపోయి ఇచ్చినామంటారు. ఫస్ట్ విడత వెళ్ళిపోయింది. ఇక సెకండ్ విడత 1,50,000కి సంబంధించిన అంశం కదా. సో అప్పుడు ఆ పాయింట్ అడిగినా కూడా సెకండ్ విడత సరే వాళ్ళ లిస్ట్ లో ఒక 10,000 మంది ఉన్నది అనుకో, 10,000 మందికి టకాటక పడతాయి. ఇంకా 20,000 మంది మిగిలిపోతే సెకండ్ విడత అయిపోయింది, మాకు తెలియదు లిస్ట్ లో పేరు మాకేమెరకండి, అట్లా కూడా చెప్పే అవకాశం ఉండొచ్చు అంటున్నా. అంటే కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి చాలా తేడా ఉన్నది, నిజంగా చాలా తేడా ఉన్నది. రాయికి కొండకున్నంత తేడా ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ తప్పిదాలు మన కళ్ళతో చూసినాం, మన చెవులతో విన్నాం. కానీ రేవంత్ రెడ్డి అలాంటి తప్పిదాలు చేసే సిచ్యువేషన్ లేదు. కానీ 20-30% తప్పిదాలు జరుగుతున్నాయి. బడ్జెట్ విషయంలో విద్యా వైద్యం మొత్తం ఎన్ని చెప్పిండో సారు, విద్యా వైద్యం పైన చెప్పినాడు. ఈ రుణమాఫీ పైన కూడా మొన్న గ్రౌండ్ రిపోర్ట్ కి వెళ్ళాను. ఇక్కడ మేడ్చల్ అక్కడ గవర్నమెంట్ రిపోర్ట్ కి వెళ్ళారు. అక్కడ రైతులను కలిసా. వాళ్ళు ఏమంటున్నారంటే ఒక మాట అంటున్నారు నాతోనే, అయ్యా ఈ 2 లక్షలు అని అన్నారు కదా, నాకు 2 ఎకరాల భూమి ఉంది, ఎకరం మీద 40,000 ఇచ్చిండు, 40,000 80,000 తెచ్చుకున్నా నేను. సరే ఈయనే గతంలో కేసీఆర్ తెచ్చి మల్లారెడ్డి పుల్లారెడ్డికి ఇచ్చేసుకున్నాడు, దోసుకున్నాడు. ఇక్కడ ఎవరు నిజమైన రైతులకు ఇస్తున్నా అంటే నిజమైన రైతులకు ఇవ్వట్లేదు. 2 లక్షలు అనేటోడికి ఎవడికి ఇస్తా ఉన్నాడు? ఎక్కువ భూమి ఉన్నోడికి ఇస్తా ఉన్నారు కదా. నిజంగా నువ్వు అట్లా ఒక్క వ్యక్తి 2 లక్షలు ఇవ్వాలంటే నా అకౌంట్ లో 2 లక్షలు వేసాయి. నాకు 60,000 అప్పు ఉన్నా గానీ 70,000 అప్పు ఉన్నా గానీ ఒక 2 లక్షలు వేసాయి. అట్లా ఏమైతుంది అంటే నాకు భూమి తక్కువ ఉన్నా గానీ ఇంకేమో ఫర్దర్ గా నేను ఏమైనా వేసుకోవాలన్నా కూడా నాకు సాయం నిధి కింద అవుతుంది. ఎందుకంటే గతంలో చూసినాం మన కేసీఆర్ చేసిండు, దళిత బంధు 10 లక్షలు పెట్టేసి ఇచ్చేస్తున్నా దళితులకి ఇస్తున్నా అని బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చిండు, వాళ్ళకి వీళ్ళకి ఇచ్చిండు. సన్నకారు రైతులకు ఎవరైతే ఉంటారో నువ్వు పూర్తిగా 2 లక్షలే, వాళ్ళు 50,000 తీసుకున్నా 60,000 తీసుకున్నా 1,00,000 రూపాయలు తీసుకున్నా నువ్వెంత తీసుకున్నా 2 లక్షల రూపాయలు మా అకౌంట్ లో వేస్తే బాగుంటది అన్న నేపథ్యంలోకి వచ్చారు. అట్లా 2 లక్షలు వేస్తే మళ్ళీ నిజమైనటువంటి వ్యక్తులకు మళ్ళీ మైనస్ అయిపోతుంది కదా. నిజమైన వ్యక్తులు ఎవరు ఉన్నారన్న? ఇప్పుడు వాడికి 10 ఎకరాలు ఉంటాయి కానీ మనకి 10 ఎకరాలు కాదు, దాదాపుగా 5 ఎకరాలు ఉన్న వాడికి 2 లక్షలు వస్తాయి. సరే ఈ 2 లక్షలు వాడు 5 ఎకరాలు ఉన్నవాడు 2 లక్షలు అప్పు తీర్చుకోలేడా? 1,00,000 లిమిటే పెట్టేసి నువ్వు 1,00,000 ప్రతి ఒక్కరికి అన్నట్టు వాళ్ళు ఆరోపించారు అనమాట. ప్రతి ఒక్కరికి 1,00,000 ఇస్తే బాగుంటుండే. సో ఈ పాయింట్ అదే అనిల్ చెప్పే పాయింట్ కూడా ఇదే. సో మాకు హెల్ప్ చేస్తే బాగుంటది అనే ఆలోచనలో రైతులు కూడా కనబడుతున్నారు. సో వాట్ ఈజ్ వాట్ మేము చెప్పేది ఒకటే,
సో కట్ ఆఫ్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి అనే అంశం వినబడుతున్నది. ఇంకో పాయింట్ ఏంది, కాని వాళ్ళకు కానట్టే లెక్క అనే ఒక అంశం వినబడుతున్నది. మేము కన్ఫర్మ్ చేస్తలేను, కానీ మీకే తెలుస్తుంది ఫర్దర్ గా. కానీ జరగాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మా పాయింట్ ఏంది, రైతులు సంతోషంగా ఉండాలా, రైతులు ఆనందంగా ఉండాలా, రైతే దేశానికి వెన్నెముక అనే ఒక స్లోగన్ కూడా ఉంటది. సో రైతులు బాగుంటే, రైతులు సంతోషంగా ఉంటే దేశమంతా సంతోషంగా ఉంటది. రైతులు మంచిగా సుఖంగా ఉంటే దేశమంతా కూడా సుఖంగా ఉంటది. కాబట్టి మా పాయింట్ ఏంటి, రైతులు ఎప్పుడు కూడా నాకు తెలిసి సుఖంగా ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, ఏ ఉంటారు ఎవ్రీడే పనే వాళ్ళకి. కాదన్న రైతుల పేరు పెట్టి సినిమాలు తీస్తారు, రైతుల పేర్లు యూజ్ చేసుకుని రాజకీయాలకు వస్తారు, రైతుల పేర్లు చూసుకొని పదవులు ఆశిస్తారు. ఆడ పేరు వాడుకోవడానికి రైతు యూజ్ అవుతుంది, కానీ నిజమైన రైతునికి ఏమన్నా అందుతుందా అని అంటే ఏం నిజమైన రైతుకు సహాయం అయితే జరుగుతలేదు. అనిల్ చెప్పింది కరెక్టే, నిజమైనటువంటి రైతుకు సహాయం జరుగుతలేదు. పేరు వాడుకొని గద్దెలెక్కడానికి మాత్రమే చూస్తా ఉన్నారు తప్ప నిజమైన రైతులకి ఎరువుల కాడ కావచ్చు, విత్తనాల అంతెందుకన్నా నకిలీ విత్తనాలు ఇప్పటికి కూడా దొరుకుతా ఉన్నాయి. అట్లా ఎందుకైతా ఉంది, నకిలీ విత్తనాలు అనేది దొరకకుండా చేయాలి. ఈ 2 లక్షలు లక్ష రైతు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ గాజులు అంటే మనకి బంగారు గాజులు, పుస్తలు అవన్నీ కుదబెట్టుకొని మరి విత్తనాలు తీసుకునే దాఖలాలు కనబడతా ఉన్నాయి. అది మున్పటి నుండి ఉన్నది, ఇప్పుడు కాదు. మహారాష్ట్ర పోయినా అవే నకిలీ విత్తనాలు అంటే ఇక్కడ దొరకక మహారాష్ట్ర పోయి తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు, మా సైడ్ వరంగల్ సైడ్. అదే విధంగా ఇక్కడ ఇప్పుడు మన కాడ ఏమన్నా ఇంత మంచి తెలంగాణ అన్నారు, మన తెలంగాణ అన్నారు, మరి మన తెలంగాణ ఏమైనా డెవలప్ అవుతుందా అంటే మళ్ళీ ఏం లేకపోతా ఉంది. అదే నకిలీ విత్తనాలు కానీ, అదే నకిలీ ఎరువులు కానీ, ఎరువుల కాడ డబ్బులు దోపిడీ కానీ. ఈ రోజు ఏమైందనంటే ఇప్పుడు నీకు ఊరే కావాలి, 300 రూపాయలు బస్తా ఉంది అనుకో, ఇంకా నేను పటువారి ఉన్నా, మంచిగా దార్కారు ఉన్నా, 400 ఇచ్చి కొంటా. అరే పై నాకు 4 బత్తాలంటే ఇప్పుడు ఆడవాడు 300 350కి కొనే స్థాయి ఉంది. ఇక్కడ పటవారి కాబట్టి నేను ఎంతైనా పెట్టుకుంటా. పైసలు ఎక్కువ ఇచ్చాయినా కానీ, ఎరువుల మీద ఎక్కువ ఇచ్చాయినా కానీ వచ్చిన డబ్బులు ఉన్నోడు కొనుక్కుంటాడు, పేదవాళ్ళు ఏం చేయాలని 10-20 బస్తాలైనా పట్టుకొని పోతాడు. వీడు ఒక్క బస్తాకి ఏడవాల్సి వస్తుంది, ఊరే బత్త ఒక్క బస్తాకి ఏడవాల్సి వస్తుంది. మరి 10 బస్తాలైనా కానీ పైసలు ఇట్లా ఒక 100 రూపాయలు ఎక్కువైనా కానీ పడేసి తీసుకో, అది లిమిటేషన్ పెట్టాలి. బాధ ఇదే, ఎందుకంటే ఈయన వ్యవసాయం చేస్తాడు, నేను వ్యవసాయం చేస్తా. బాధ ఏందో మాకు తెలుసు. చాలా చిన్న బ్యాక్గ్రౌండ్, పల్లె టూర్ నుండి వచ్చినటువంటి వ్యక్తులం మేము. మీకు నేను చూపించిన నా ఇంట్లో ఆఫీస్ ఎట్లనో, నా కథ ఎట్లనో మీకు చూపి, అంత దారుణమైన సిచ్యువేషన్ నుండి బయటకు వచ్చినటువంటి వ్యక్తులం మేము. మాకు తెలుసు రైతు కష్టాలు తెలుసు, రైతు బాధలు తెలుసు. ఇంటికి పోతే మేము కూడా వరేసేటప్పుడు నారు వంచుతారు కదా, నారు వంచుకుంటే తర్వాత పొలంలో గొర్రు కొడుతూ ఉంటే ఎంత బాధ ఉంటుందో మాకు తెలుసు. కాబట్టి రైతులు ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఏది రుణమాఫీ పైన చాలా మంది రైతులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఖచ్చితంగా 1 లక్ష రూపాయల రుణం ఉంది, అది మాఫీ అయితే మళ్ళా 1 లక్ష రూపాయలు తీసుకొస్తా, మా బిడ్డ పెళ్లి ఖర్చు పెట్టుకుంటా, మా అల్లుడికి ఇవ్వాలి, లేకపోతే ఆ 1 లక్ష రూపాయలు అప్పు కట్టుకోవాలనేటటువంటి ఆలోచనతో చాలా మంది ఉన్నారు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దయచేసి రైతులకు మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగాలని ఖచ్చితంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. చూద్దాం ఏం జరగబోతుందో. మేము చెప్పిన అంశం ఒకటే, 31,000 కోట్ల రూపాయల బడ్జెట్ రుణమాఫీకి అయితే కేవలం 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ నే కేటాయించినారు. 5,000 కోట్ల రూపాయలు మైనేజ్ చేసినారు. ఎందుకు మైనేజ్ చేసిరు? బడ్జెట్ లేకనా, లేకపోతే రుణమాఫీ అందరికీ చేయొద్దనా, లేకపోతే ఏమైనా టెక్నికల్ ఇష్యూసా? ఇది తెరపైకి తీసుకురావాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుందో.